ఎవరు ముగ్గుడై ఆయన ఏదో చిన్న సన్మానం చేయాలనే అభినయంలో సార్ గారే అక్కడికి వెళ్తారు. ఆయన సన్మానాన్ని సార్ గ్రహించవలసింది. ప్రాబ్లం ఉంది అనేటివి రాలేదు, గమనించినారా? ఆమె చెప్తాంటే అదే అంతా. సారు ఏదన్నా అడిగినాడు అంటే పైన నుంచి మనం ఎవరు మాట పడకూడదు, నేను మాట పడకూడదు అనే ఉద్దేశంతో రిపోర్ట్ అడుగుతాము. ప్రతి ఒక్కరిని అడిగినాం మేము. మీరు అర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు అడుగుతూనే ఉంటాం. అదే ఊరు నేను అడుగుతున్నానంటే నాకు ఆయన ప్రెజర్ ఉంటేనే నేను అడిగేది. వాళ్ళ రిపోర్ట్ పోలేదంటే ఆయన ప్రెజర్ ఉంటేనే, వాళ్ళకు మరి డిఎండిఎస్లు గారి ప్రెజర్ ఉంటేనే అడుగుతాము. ఇవన్నీ అడుగుతున్నందుకే మనకి స్టార్టింగ్ బాగా మంచి ఒక రేంజ్లో ఉంది. ఏ ప్రాబ్లం లేకుండా, ఏ కాంప్లికేషన్ లేకుండా అవన్నీ చెప్పడానికి ఆమె ధైర్యం కాలేదంటే ఆమె. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మరి తర్వాత శివున గురించి మాట్లాడాలి. అందుకే కార్యక్రమానికి హాజరైనటువంటి పనిచేసిన విధానం, స్టాక్ మంచి ర్యాపౌట్ పెట్టుకొని ఎప్పటికప్పుడు రిపోర్ట్లన్నీ అప్లోడ్ చేయమని చెప్పడం కానీ, సబ్మిట్ చేయమని చెప్పడం కానీ, మనకి మోటివేట్ చేసుకుంటూ మనల్ని మోటివేట్ చేసి సార్ చెప్తూ మనం చేసుకున్నందువల్లనే మనకి వేసి బాగా అవార్డు వచ్చింది. దానికి సార్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత సార్కి వ్యక్తిగతంగా కూడా ఆర్థిక కేంద్రంలో కూడా మంచి స్థానంలో డాక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. సార్ భార్యను, వాళ్ళ కూతురు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని, సార్కి టీచర్లో మంచి ఇంకా బాగా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. అసిస్టెంట్ శ్రీనా గారు గురించి మాట్లాడవలసింది. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం సార్. ఈరోజు శుభవేళ కలిశాను. ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ సార్ గారికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే థ్యాంక్ యూ ఎందుకంటే ఆ సార్ ఉన్న వేళ నేను రెగ్యులర్ అయినాడు. ఆ సార్ వాళ్ళ సంవత్సరంలో నేను రెగ్యులర్ అయినాను. ఎందుకంటే రెగ్యులర్ సమయంలో చాలా విషయాలు చెప్పారు సార్. ఇలా పోటీ అయితే పోతే అవుతుంది. అప్పుడు ఎన్నికలు కూడా వచ్చింది. నేను చాలా సజెషన్స్ ఇచ్చాను సార్. దాని ప్రకారం పోయినాను, సక్సెస్ అయ్యాను. నిలబడ్డాను, పిఎస్సిలో నిలబడ్డాను. నా అదృష్టం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే జయకుమార్ సార్ కూడా ఆ సార్ ఉన్న సమయంలో కూడా రెగ్యులర్ ఆయన కూడా థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏమంటే 2003 జాయిన్ అయినప్పుడు పిఎస్సీలో అదర్ పిఎస్సీ. ఆ పిఎస్సీలో మా సహోదరి అంత్యగారు ఆహ్వానం పలికారు. ఆమెతో నేను సౌజన్యంగా పనిచేశాను. ఇక్కడ పలుకులు ఆ పలుకుల కార్యక్రమంలో ఎక్కువ కలిసి చేశాను. మాకు వర్క్ నేర్పించాక ఆ రోజు మీకు ఏం చేయాలనేది కూడా చూసే డైరీ కానీ ఏదైనా విషయాలు ఏదైనా కానీ చెప్పింది. మాకు ఒక గురువుగా భావిస్తున్నాను. అప్పుడు కూడా ట్రాన్స్ఫర్ నాకు కూడా బాగాలేకపోతే అక్కడి కూడా ఆమె లోటు ఇక్కడ వెలుగొడుగులో కనిపిస్తుంది. మా ఆశయాలు తెలుస్తుంది. ఆమె కూడా మంచి ఉన్నత శిఖరాలు అనుభవించాలని ఆశిస్తున్నాను. తర్వాత వాడాలని ఆశిస్తున్నాను. కాబట్టి శ్రీకాంత్ సార్ కూడా ఉన్నత శిఖరాలను అనుభవించాలని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
కానీ ఈ కేసులో నాకు అందరూ రీఎంప్లాయ్మెంట్స్ పోతే మా స్టాఫ్ మా తోటి ఉద్యోగస్తులందరూ చాలా బాధపడ్డారు, పడుతున్నారు కూడా ఇంకా. కానీ నాకు మాత్రము ఈ పిఎస్సికి రావడము చాలా చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ నుంచి హాస్పిటల్ స్టాఫ్ తాత వరకు నన్ను చాలా బాగా గౌరవించినారు, చాలా ప్రేమించినారు, అందరూ చాలా ఇదిగా చూసుకున్నారు నన్ను ఇక్కడ. కాబట్టి నాకు నిజంగా ఈ పిఎస్సిని నేను నా జీవితంలో మరపురానిదిగా నేను భావిస్తాను. ఈ పిఎస్సిని నాకేదో సార్ చెప్పారు, నా కూతురు పెళ్ళి కానీ ఇక్కడే సెట్ కావడము, మా అబ్బాయి ఇక్కడే సెట్ కావడము, ఇక్కడే మరి నాకు ప్రమోషన్ రావడం. ప్రమోషన్లో నేను యాక్చువల్గా అంటే నాకు ఎక్కడ వేరే డిస్టిక్ వస్తుందో జోనల్ లెవెల్లో నేను విఆర్ఎస్ చేయాలని నేను ఉద్దేశంతో ఉండేదాన్ని. కానీ అది కూడా నాకు చాలా అదృష్టంగా సేమ్ ఇదే డిస్టెన్స్లో నాకు మా కుడేరు నుంచి నాకు ప్రమోషన్ ప్లేస్ కూడా దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా కొట్టాలపల్లి పిఎస్సి సార్ చెప్తుంటారు ఇక్కడ బాగుంటుందమ్మా, ఇక్కడ బాగుంటుందని. నిజంగా చాలా మంచిది, చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత సారు నాకు చాలా విషయాల్లో కొన్ని చాలా లీవ్స్ అడిగే విషయాలు ఏ విషయంలోనైనా నాకు చాలా బాగా నాకు కోఆపరేషన్ చేసి నాకు ఇచ్చి నాకు కొంచెం సక్సెస్ అయ్యేలాగా విషయాలు. అప్పుడు నేను వచ్చి అక్కడ కావాల్సి వస్తుంది సింహంపల్లి, ఇక్కడ డిస్టర్బెన్స్ కాబట్టి ఇక్కడ ఒక 3-4 months చేస్తాను. మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్, మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ అక్కడ రెగ్యులర్ డాక్టర్స్ రావడంతో మళ్ళీ అక్కడ కూడా డిస్టర్బ్ అయింది. సో ఇప్పుడు ఇలాగే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇది వల్ల అప్పుడు పీజీ ప్రిపేర్ అవ్వాలని అప్పుడు స్టార్ట్ చేస్తాను. 2019 ఆగస్ట్ స్టార్ట్ చేస్తాను. ఆ ఇయర్ ఎగ్జామ్ జరిగింది. అప్పుడు నాకు 30,000 ర్యాంక్ వచ్చింది. వచ్చింది పీజీ. అప్పుడు అట్ ద సేమ్ టైం నాకు అక్కడ పీజీ వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఆర్మీలో కూడా మెడికల్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. 3 ఒకేసారి వచ్చింది. ఏం చూస్ చేసుకోవాలని చాలా అంటే తప్పినా అంటే డైరెక్ట్ పీజీ పోదామా లేదంటే సర్వీస్కే పోదామా ఆల్రెడీ నాకు ముందు పరిచయమే కాంట్రాక్ట్లో చేస్తున్నప్పటి నుంచి. సో ఈ పిఎస్సి చాలా కూల్ పిఎస్సి యాక్చువల్గా చెప్పాలంటే. కానీ కొన్నిసార్లు మామూలుగా ఎంత కూల్ పిఎస్సి అయినా ఏదైనా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు లేకపోతే ఇక్కడ ఉండవు. నేను మీ నుంచి ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీ నుంచి సార్ కూడా నేను ఒకే కోరుకుంటున్నా, పూర్తి సహకారాలు అందించండి. మీ విధులు మీరు నిర్వర్తించండి. టైం పాలన, సమయపాలన కరెక్ట్గా చేసి మెయింటైన్ చేస్తే ఏ సమస్యలు రావు. అందరూ టైంకి వచ్చి మీకు నిర్దేశించినటువంటి మీరు చేస్తే ఏ సమస్యలు రావు. అందరితో మాట్లాడేది పిఎస్సిలో ఎట్లా ఉండాలంటే వాళ్ళలో మనం కలిసిపోయి మాట్లాడాలి. నేను ఏదో అంటే నేను వాళ్ళకన్నా సుపీరియర్లు నేను నేను ఇట్లనే మాట్లాడతాను అట్లా కాకుండా మనం ప్రజలతో కలిసిపోయి మాట్లాడితే అన్నీ బాగా జరిగిపోతాయి. మనము ఏదైనా కూడా మనము వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా కూడా మనం చెప్పగలగాలి. వాళ్ళ లాంగ్వేజ్ కొన్ని వాళ్ళకి అర్థం కావాలి. మనం ఇంగ్లీష్ ఎక్కువ చెప్తే సో కాబట్టి వాళ్ళతో కలిసి మాట్లాడి అందరితో బాగా మాట్లాడి చేసుకోవాలి. మీరందరూ కూడా వరకు నేను మ్యాక్సిమం స్టాఫ్ ప్రకారం అయితే ఒక విషయంలో అడుగుతాను. టైం లేట్ వస్తున్నారు దాన్ని ఈ ఉద్దేశం కూడా మ్యాక్సిమం అంటారు. కానీ అందరి నుంచి మ్యాక్సిమం ఎవరికి అయితే అలా చేయలేదు అలా చేసుకుంటే సాధ్యం. సో అందరూ కూడా నేను అదే కోరుకుంటున్నా, సహకరించండి. ఇప్పుడు సార్కి చాలా కొత్త 1 year వచ్చినాడు కాబట్టి ఇంకా అంటే మాకంటే కాంట్రాక్ట్లో చేసిన కాబట్టి కొంచెం అనుభవం ఉంది ఏది ఎట్లా అని. సార్ ఇంకా కొత్త కాబట్టి కొంచెం సార్కి సహకరించండి. సో నేను ఇక్కడ 4 years ఇక్కడ అయింది. కానీ 4 yearsలో అయితే నాకు మంచిగా జరిగినాయి. నాకు
మీరు ఏమంటే ఇప్పుడు ఏమైనా కొన్ని జరగాలంటే కొంచెం టైం, ఏదైనా కొంచెం టైం పడుతుంది. ఏమైనా వెంటనే రావు ఫలితాలు, ఇంకొకరికి కొంత టైంలో వస్తాయి. బట్ ఎవరు కూడా బిజినెస్ కావచ్చు, ఏ విషయం ఏదన్నా మ్యాక్సిమం బయటికి ప్రెజర్ వల్ల ఆ పైన విపరీతమైన ప్రెజర్ ఉంటేనే మీ వరకు మ్యాక్సిమం మీ వరకు మ్యాక్సిమం రాకపోతుంది. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాయి. మీ వరకు వచ్చిందంటే ఎక్కువ ప్రెజర్ ఉంటేనే వస్తుంది. మేము ఆ ప్రెజర్ ఉన్నప్పుడు మీకు ఇది చేయాలో కంపల్సరీ కంప్లీట్ చేయాలి. నాకు నేను ఎక్కువ వర్క్ చేస్తుంది వీళ్ళు ఎక్కువ సతమతమైంది అంటే ఎక్కువ. ఎందుకంటే ఒక సర్వే తర్వాత ఒక సర్వే తర్వాత కంటిన్యూస్గా క్లాస్ చేయాలి, అది చేయాలి, అది చేయాలి. సో మీరు అది స్ట్రెస్ తగ్గించుకోవడం సేమ్ టైం నేను మీకు ముందుగా చెప్పాను. ఒకసారి మీరు ఒక ఇంటికి వెళ్ళడం ప్రోగ్రామ్ మీద పోతే బయటికి కవర్ చేసేలాగా పోవాలి. మీరు టాప్ కోసం పోతేనే ఈ పనులు అవుతాయి. మీరు ఒక్కొక్కదానికి ఒక్కొక్కసారి మీకు ఇంట్లోకి పోతే వాళ్ళకి కష్టము, మీకు కష్టము. సో మీరు కూడా ఇప్పటి నుంచి కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి. ప్రాపర్గా బాగా ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా. సో అందరూ ఆరోగ్యంగా ఉండండి. బాగా మీకు వర్క్ ప్రెజర్ మీ అన్నిటికన్నా ఎక్కువ ఫిజికల్ హెల్త్లో ఉండేదంతా వర్క్ ప్రెజర్ తెచ్చుకుంటాం. మానసికంగా టెన్షన్, ఫిజికల్గా ఏం మనం పెద్ద అలసిపోవట్లేదు కానీ మెంటల్లీ చాలా అలసిపోతున్నాం రోజు. సో మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి. మనం ఏం చేయలేదు, అవి రోజు కొత్త వస్తుంటాయి ప్రోగ్రామ్స్ అవి ఇవి. సో దీంట్లో ఇప్పుడు ఉండేది మనం ఏం చేయాలి, మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలా. ఒక 10 minutes యోగా అట్లా చేసుకోండి. ఒక 10 minutes అట్లా స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం. నేను మ్యాక్సిమం ఎక్కువ ఇబ్బంది పెట్టింటానంటే ఎమ్మెల్యేకి ఇబ్బంది పెట్టింటా. టాపిక్స్ నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఎంతగా ఉన్నారు, మీరు నేర్చుకుని నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. అంతకు మించి ఏం లేదు. మీరు ఇక్కడ కానీ ఎక్కడికి పోయినా మీ నాలెడ్జ్ ఉంటే మీరు ఎక్కడైనా సర్వైవ్ అవుతారు. నాలెడ్జ్ లేకపోతే సర్వైవ్ కాలేదు. మీకు ఇప్పుడు అర్థం కాదు కదా. నియర్ ఫ్యూచర్లో మీరు ఒకవేళ గవర్నమెంట్ సర్వీస్ నుంచి ప్రైవేట్ సర్వీస్ మారినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అందుకోసమే మీరు ఎంత వచ్చినారు కొంచెం ఇప్పుడు ఎంత అంతా 23, 24 ఈ ఏజ్ అయిపోయింది కూడా మొన్నగా టెస్ట్ అయిపోయింది. సో మీరు కొంచెం బాగా మీకు సహకరిస్తున్నారు. సో ఈ సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాగే ఆ సహకారాన్ని కూడా మీరు చాలా తదుపరి నా తర్వాత చాలా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా ఉన్నా ఏదైనా నాకు కాల్ చేయాలి. ఒకవేళ మీకు చేయాలి పరిస్థితుల్లో ఉంటే నేను మళ్ళీ అయినా నాకు వీలైనప్పుడు నేను మళ్ళీ చేస్తాను. అంటే అక్కడ ఇంకా నాకు తెలియదు కదా. కాబట్టి ఇంకా ఎవరికైనా హర్ట్ చేస్తుంటే సారీ నేను ఎవరికైనా హర్ట్ చేస్తాను. కూడా ఈరోజు మనం సెండ్-ఆఫ్ ఇస్తున్నాం. అనసూయ సిస్టర్ కూడా ఆమె అక్కడ సూపర్వైజర్గా ఇక్కడ జరిగింది. సో ఆమె కూడా అక్కడ మంచిగా రాణించాలని, ఆమె మంచి ఆరోగ్యాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాలని స్టాఫ్కి చెప్పినందుకు అదేవిధంగా సార్ చెప్పిన మాటల్లో ఏదైనా నీటిని గ్రహించారా? చాలా గ్రహించాం. సమయానికి రండి, సహకరించండి. అది చేయకపోయినా పర్వాలేదు, టయానికి వస్తే మీకు చేసినట్లే. పొద్దుపోటు మనకి 9కే వచ్చేసాము. పని చేయాలి, లేట్ వస్తే పని చేయడం.
డబ్బులు కానీ తెప్పించినాను కానీ అవి అంత సమయానికి అందుబాటులో రాలేదు. చాలా సంతోషం సార్. మీకు మీ తరపున మేము వీళ్ళందరూ